Good afternoon. Am I audible? Yeah. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? లైక్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ సంథింగ్? ఓకే. నో డిస్టర్బెన్స్ రైట్? సో, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే జస్ట్ టెక్స్ట్ చేయండి చాట్ బాక్స్‌లో. ఐ విల్ చెక్. ఓకే. సో, ఫైన్. హౌ ఆర్ యూ ఆల్? లైక్ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ రైట్? సో యాహ్! ఫైన్. ఓకే. సో, వాట్ వాస్ అవర్ లాస్ట్ టాపిక్? సో, లాస్ట్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎనీ ఐడియా? యెస్. Yeah, that was evolution of marketing in India, right? So let's have a short recap on that. Mhm. Okay, the screen is visible, right? So మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే. సో ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. సో స్టార్టింగ్ ట్రెడిషనల్ నుంచి డిజిటల్‌లోకి ఇండియాలో మార్కెటింగ్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనేదే మనం లాస్ట్ క్లాస్‌లో చూసుకున్నాం. ఓకే. సో ఆహ్ ఇన్ షార్ట్ చెప్పుకుందాం లైక్ హౌ ఇట్ ఇవాల్వ్డ్ త్రూ వేరియస్ స్టేజెస్. సో ఎలా చేంజ్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ దట్ వాజ్ డ్రమ్ బీటింగ్ తండోరా. సో ఆ టైంలో ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ అవుతుండేది అంటే బై బీటింగ్ అ డ్రమ్ని బీట్ చేస్తూ విలేజెస్ అండ్ టౌన్స్లో అనౌన్స్ చేసేవారు రైట్. ద ఫస్ట్ వన్ ఇస్ క్లియర్ కదా. సో తండోరా డ్రమ్ బీటింగ్ అంటే ఐడియా ఉంది కదా. So next, Bullock advertisements. Then brands started reaching people through advertisements painted on bullock carts and walls. So advertisements అవి పెయింటింగ్ త్రూగా రీచ్ అవుతుండేది టు పీపుల్ ఆన్ bullock carts and walls. నెక్స్ట్ పాంప్లెట్స్ అండ్ బ్రోచర్స్ ఇది ప్రింటెడ్ ఉండేది లైక్ ఇట్ వాస్ ప్రింటెడ్ ఆన్ పేపర్. ప్రింటెడ్ పాంప్లెట్స్ అండ్ బ్రోచర్స్ ఇవి మార్కెట్లో అండ్ డోర్ టు డోర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యేది. నెక్స్ట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ టు ఇన్ఫార్మ్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్. అడ్వర్టైజ్మెంట్స్ అవి న్యూస్ పేపర్లో ప్రింట్ అయి వచ్చేది. సో అది డైలీ బేసిస్లో ఉండేది రైట్. నెక్స్ట్ రేడియో అడ్వర్టైజ్మెంట్స్. రేడియో అనేది వాయిస్ ఇట్ బ్రాట్ వాయిసెస్ టు లైఫ్. సో ఇక్కడ ఆడియో మాత్రమే ఉండేది లైక్ కంప్లీట్‌గా జస్ట్ వాయిస్ త్రూగానే మార్కెటింగ్ చేస్తుండేవారు. సో అక్కడ రీచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి రీచ్ ఉండేది కదా. సో ఆహ్,
రేడియో స్టార్ట్ అయినప్పుడు యాజ్ వి డిస్కస్డ్ ఇట్ వాజ్ అది ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది. సో దాని త్రూగా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ ఆర్ సంథింగ్ రేడియోస్లో. సారీ, వాయిస్ క్లియర్ లేదా? యామ్ ఐ ఆడిబుల్? మీకు ఒక్కరికైనా ఇంకా ఎనీవన్ ఇట్స్ క్లియర్ రైట్? యా, ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ క్లియర్ రైట్. సో ఎవరికి క్లియర్గా లేదో ప్లీజ్ చెక్ యువర్ కనెక్షన్ నెట్వర్క్. ఓకే. ఓకే, రేడియో అడ్వర్టైజ్మెంట్స్. సో రేడియోస్, యా యా ఫైన్. సో రేడియోస్ అనేవి త్రూ వాయిస్ ఆర్ ఆడియో త్రూగా రీచ్ అవుతుండేది టు కస్టమర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కస్టమర్ రీచ్ అనేది మిలియన్స్లో ఉండేదన్నమాట. అండ్ ఈవెన్ ఇన్ రిమోట్ ఏరియాస్లో కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది రీచ్ అవుతూ ఉండేది. ఓకే. నెక్స్ట్ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇది రేడియో డెవలప్మెంట్ ఉండేది. సో రేడియోలో ఓన్లీ వాయిస్ మాత్రమే ఇచ్చేవారు. అండ్ కమింగ్ టు టెలివిజన్, ఇట్ యాడెడ్ విజువల్స్ ఆల్సో. ఓకే. సో స్టోరీ టెల్లింగ్, సో ఒక స్టోరీ లాగా బిల్డ్ చేసి ఆర్ ఇమోషనల్ కనెక్షన్ టైప్ స్క్రిప్ట్స్ ఉంటాయి. దాని త్రూగా అడ్వర్టైజ్మెంట్స్ చేసేవారు. నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇంటర్నెట్ కంప్లీట్ ఇక్కడ టెలివిజన్ తర్వాత మొత్తం వరల్డ్ మొత్తం టర్న్ టువర్డ్స్ ఇంటర్నెట్ రైట్. సో కంప్లీట్గా డిజిటలైజ్ అయిపోవడం త్రూ వేరియస్ వెబ్సైట్స్, ఈమెయిల్స్, సెర్చ్ ఇంజిన్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మార్కెటింగ్ చేస్తున్నారు రైట్. దట్ అది ప్రెసెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కూడా అదే. సో దట్ ఈస్ ఆఫ్టర్ 2000. Next, influencer and content marketing. And this is very simple way to understand, like Instagram lo or some YouTube. So అందులో influencers start, like they shoot videos related to products, and through that they start promoting. Okay. Any doubts? Like last class లో చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే. సో మార్కెటింగ్లో టైప్స్. ఎనీ ఐడియా అబౌట్ దిస్? లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది అన్నట్లు? ఏమేమి ఉంటాయి టైప్స్ ఆఫ్ మార్కెటింగ్లో? ఓకే. సో దేర్ ఆర్ బేసికలీ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ఫస్ట్ కమ్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే. సో ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈస్ ద ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ ఆఫ్‌లైన్ మెథడ్స్. సో సింప్లీ ఆఫ్‌లైన్ మెథడ్స్‌ని యూజ్ చేసి ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తున్నామంటే దట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్.
ఓకే. సో, మనం ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ చెప్పుకున్నాం కదా! సో, బేసిక్‌లీ స్టార్టింగ్ ఎక్కడ ఉండేది ట్రెడిషనల్ నుంచే స్టార్ట్ అయింది. రైట్? సో మనం we have discussed about like newspaper ads, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, రేడియో ప్రమోషన్స్, పోస్టర్స్, బ్యానర్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అండర్‌లోనే వస్తాయి. బికాజ్ దీస్ ఆల్ ఆర్ త్రూ దిస్ వి యూజ్ ఓన్లీ ఆఫ్‌లైన్ మెథడ్స్ కదా! సో, వీటికి మనం ఆఫ్‌లైన్ మెథడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి it comes under traditional marketing. Okay, so traditional marketing is nothing but promotion of products and services using offline methods. Okay, so offline methods lo em stay such as newspapers, television, radio, posters, banners and magazines. Okay, so this is traditional marketing. So previously, so ఇప్పుడు ప్రెజెంట్ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది యూజ్ లో ఉంది, రైట్? సో ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి టీవీ అడ్వర్టైజ్మెంట్స్. సో కంపెనీస్ అడ్వర్టైజ్ దేర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ త్రూ టెలివిజన్ కమర్షియల్స్. సో టీవీలో యాడ్స్ వస్తుంటే లైక్ ఒక టీవీలో సమ్ ప్రోగ్రామ్ మనం చూస్తున్నాం. సో ఇన్ బిట్వీన్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు మిడిల్లో యాడ్ బ్రేక్ వస్తుంటది. సో ఇన్ దట్ companies show their products through advertisements. Okay, that is TV advertisements. Next, newspaper ads. So businesses promote their offers and products by placing ads in newspapers. So newspapers lo we can see like ads ఉంటాయి related to some product or ఒక షాప్ ఓపెనింగ్ అవుతుంది. సో దే షో దాట్. సో ఆ టైప్ లో వాళ్ళు ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ ప్రమోట్ their products or offers by placing ads in న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ యాడ్స్ త్రూగా కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, రేడియో ప్రమోషన్స్. సో రేడియోలో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండేవి? ఇట్ హ్యాస్ ఓన్లీ ఆడియో ఎఫెక్ట్స్ వితౌట్ వీడియో, రైట్? సో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రమోటెడ్ బై క్రియేటింగ్ రేడియో అడ్వర్టైజ్మెంట్స్. సో అది రేడియో ప్రమోషన్. సో ఇక్కడ ఓన్లీ వాయిస్ మాత్రమే ఉండేది. సో కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్ లేకుండా, సో వి కాంట్ సీ. సో through voice only, so they bring voices to life. Products and services promote అవుతుండేవి by providing voice only. Next, posters and banners. So attractive posters and banners are used to promote products and services in పబ్లిక్ ఏరియాస్. సో ఇది ఏంటంటే లైక్ వాల్స్ మీద పోస్టర్ స్టిక్ చేయడం కానీ లేదా వెహికల్స్ మీద స్టిక్ చేయడం కానీ చేయడం. So they design those posters to attract customers. Okay, next, magazines. Ads in magazines helps business reach specific group of people. So అది టార్గెట్ బేస్డ్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అంటే we need to promote through magazines. Next, features of traditional marketing. Okay, so ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏమేమి ఉంటుంది అన్నట్లు, లైక్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఫస్ట్, ఇట్ యూజెస్ ఆఫ్లైన్ ఛానల్స్. సో మనం ఆఫ్లైన్ త్రూగా చేస్తేనే దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చెప్పుకున్నాం. సో ఇట్ యూజెస్ ట్రెడిషనల్ ఆఫ్లైన్ మెథడ్స్ లైక్ టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్, పోస్టర్స్, బ్యానర్స్ అండ్ మ్యాగజైన్స్. సో ఆఫ్లైన్ ఛానల్స్ ని యూజ్ చేసి మనం మార్కెటింగ్ చేస్తున్నాం, దట్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ చేస్తున్నాం అంటే దట్ కమ్స్ అండర్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, నెక్స్ట్, వైడ్ లోకల్ రీచ్. It means it can reach a number of people, a large number of people in a specific geographic area or location. So లోకల్ రీచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అందించగలం.
నెక్స్ట్ వన్ వే కమ్యూనికేషన్. సో, ఇక్కడేంటంటే వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ మాత్రమే అదేం ప్రొవైడ్ చేస్తుందో మనకి షో చేయగలదు. బట్ మన నుంచి వాళ్ళకి ఏ ఆహ్, ఇన్‌పుట్ అనేది ఉండదు. రైట్? సో, ఫర్ బిజినెస్ ఇట్ ఈస్ లైక్ వన్ అంటే ఈవెన్ మనకి కూడా ఇట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్ ఓన్లీ. సో, ఇక్కడ బిజినెస్ మాత్రమే తన మెసేజ్ కస్టమర్‌కి రీచ్ అయ్యేలా చేయగలదు. So it is one way communication where the business sends the message and customer receives it. So we are the receiver and they are the sender. So ఇక్కడ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈస్ basically what a traditional marketing is. Okay, so traditional marketing is nothing but the promotion of products and services using ఆఫ్‌లైన్ మెథడ్స్. ఓకే, సో ఆఫ్‌లైన్ త్రూగా చేసే ప్రమోషన్‌నే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. సో దీని అండర్‌లో వచ్చేవి న్యూస్ పేపర్ యాడ్స్, రేడియో ప్రమోషన్స్, పోస్టర్స్, మ్యాగజైన్స్, బ్యానర్స్, టెలివిజన్ అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ ఆల్. సో దీని త్రూగా లైక్ వి యూజ్ ఓన్లీ ఆఫ్‌లైన్ ఛానెల్స్ అండ్ వైడ్ లోకల్ రీచ్ ఉంటుంది. లైక్ సో ఒక స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ లొకేషన్ జియోగ్రాఫిక్ ఏరియాలో ఉండే కస్టమర్ మన అంటే లైక్ ద బిజినెస్ ఆర్ ద కంపెనీస్ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ త్రూగా వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్ వేర్ ద బిజినెస్ సెండ్స్ ద మెసేజ్ అండ్ కస్టమర్స్ రిసీవ్ ఇట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? లైక్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ టాపిక్ లో ఏమైనా డౌట్ ఉందా? సో ఆఫ్లైన్ మెథడ్స్ యూస్ చేసి ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని చేయడమే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అనేది ఉండదు. దట్స్ ఇట్, అంతే. ఓకే, క్లియర్ రైట్? ఓకే, ఫైన్. నెక్స్ట్, డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద ప్రమోషన్ ఆఫ్ సర్వీసెస్ యూజింగ్ ఇంటర్నెట్. సో ఆన్లైన్ త్రూగా మనం ప్రమోషన్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. సో విచ్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఇందులో మనం వి యూజ్ ద ఇంటర్నెట్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ లైక్ వెబ్సైట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సెర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్ అండ్ మొబైల్ యాప్స్. So this is a simple, a clear definition: the promotion of products or services using the internet and digital technologies. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అనేది వేర్ వి యూజ్ ఆన్లైన్. ఓకే, సో మనం ఆన్లైన్ త్రూగా, సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్ మెథడ్స్ ఓన్లీ. సో ఆన్లైన్ త్రూగా మనం ఏదైతే ఇంటర్నెట్ని యూజ్ చేసి అండ్ డిజిటల్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ప్రమోషన్ చేస్తున్నామో దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోషల్ మీడియా యాడ్స్ ఇన్ ద సెన్స్ బిజినెసెస్ ప్రమోట్ దేర్ products or services through paid ads on social media platforms like Facebook, LinkedIn, Instagram. సో ఈ టైప్ ఆఫ్ యాప్స్లో బిజినెస్ ప్రమోట్ దేర్ products, వాళ్ళ productsని ప్రమోట్ చేస్తారు బై పేయింగ్ పెయిడ్ యాడ్స్ త్రూగా. ఓకే, they generally pay for these ads to promote them on social media platforms. Okay, next, Google Ads. Google Ads kuda in the same way, search results లో టాప్ లో అపియర్ అవ్వడానికి బిజినెస్ యూస్ గూగుల్ యాడ్స్. ఓకే, సో businesses use Google Ads to appear at the top of search results and attract potential customers. Next, YouTube promotions. సో యూట్యూబ్లో కూడా యాడ్స్ ఉంటాయి కదా, లైక్ వీడియో యాడ్స్. సో ఇక్కడ టార్గెటెడ్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి బిజినెసెస్ ప్రమోట్ దేర్ ప్రోడక్ట్స్ త్రూ వీడియో యాడ్స్ ఆన్ యూట్యూబ్.
సో, వైల్ వి వాచ్ అ వీడియో, సో, ఒక వీడియో చూసేటప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ ఎన్ యాడ్ ఇట్‌సెల్ఫ్. అండ్ ఒక వీడియో రన్ అవుతున్నప్పుడు మిడిల్‌లో కూడా యాడ్స్ ఒస్తూ ఉంటాయి. సో, దోస్ వీడియో యాడ్స్ యూట్యూబ్ ప్రమోషన్స్ అంటే. ఓకే. ఇక్కడ టార్గెట్ బేస్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అది లార్జ్ ఉంటుంది. ఇదంతా ఆన్‌లైన్ త్రూగా మనం ప్రమోషన్ జేస్తాం కాబట్టి. సో, ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. Online promotion, so it uses the internet and digital technologies. So promotion of products through online platforms, so using internet. So that is the main feature of digital marketing. So digital marketing lo basically online methods, so online or internet ni use chesi promotion చేస్తూ ఉంటారు. So that is why it is called digital marketing. నెక్స్ట్ గ్లోబల్ రీచ్ ఉంటుంది. సో, ఎక్కడ పీపుల్ లైక్ జియోగ్రాఫికల్ బౌండరీ ఏమి ఉండదు దీనికి. సో, గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఇట్ కెన్ రీచ్ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ఎనీ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్. సో, కంపారిటివ్‌లీ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్ హూ కమ్ అండర్ సచ్ అంటే ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఒక జియోగ్రాఫికల్ లొకేషన్‌లో ఉన్న వారికి మాత్రమే రీచ్ అవుతుంది అని. అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో అలా ఉండకుండా ఇట్ ఈస్ యాస్ గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఓకే. సో, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ కెన్ రీచ్ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. Next, cost effective. It is more affordable compared to traditional marketing and give better results. So, comparatively, uh, ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా ఇది కొంచెం అఫోర్డబుల్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ బెస్ట్ రిజల్ట్స్. సో, ఇక్కడ కస్టమర్ రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి బెటర్ ఉంటుందన్నమాట. That is why it's cost effective. Next, fast communication. So it allows quick two-way communication between businesses and customers. So fast communication in the sense, if తెలుసుకోవాలి అనుకుంటే లైక్ అబౌట్ ద ప్రోడక్ట్, వీ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ ఇట్‌సెల్ఫ్. సో, మన నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఇవ్వాలి అనుకుంటే వీ కెన్ క్లిక్ ఆన్ ద లింక్. అక్కడున్న ఒక లింక్‌ని త్రూగా మనం రీచ్ అవ్వచ్చు టు ద ప్రోడక్ట్, రైట్? సో, అదే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అంటే వీ కెన్ జస్ట్ ఒక పోస్టర్ చూస్తాం. అండ్ అందులో ఉండే డీటెయిల్స్ బట్టి ఆ లొకేషన్‌కి మనం రీచ్ అవ్వాల్సుంటుంది. బట్ హియర్ జస్ట్ ఒక ఆన్‌లైన్‌లో ఆల్రెడీ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ టు ద ప్రొడక్ట్. సో, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ టెక్నాలజీ. సో, ఆన్‌లైన్ మెథడ్స్‌ని యూజ్ చేసి మార్కెటింగ్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. సో, ఇందులో ఏముంటాయి? ఆహ్, ఏ టైప్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్‌ని యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, సెర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్ అండ్ మొబైల్ యాప్స్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్‌లో సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ ప్రమోషన్స్, రైట్? అండ్ ఇందులో ప్రమోషన్ అనేది ఆన్‌లైన్ త్రూగా అవుతుంది, రైట్? నెక్స్ట్ గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఇట్ కెన్ రీచ్ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో, జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఏమీ ఉండవు. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అయితే ఇట్ కెన్ రీచ్ పీపుల్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ లొకేషన్. Next, cost effective. Compared to traditional marketing, it is more affordable and also gives better results. Next, fast communication. It allows quick two-way communication. Okay, so ఒక బిజినెస్ కి కస్టమర్ ని ఈజీగా కమ్యూనికేట్ అయ్యాలి, లైక్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అండ్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏం చెప్పుకున్నాం, లైక్ ఏదైతే బిజినెస్ చూపించాలి అనుకుంటుందో కస్టమర్స్ కి, దే కెన్ ఓన్లీ షో అస్. ఓకే. సో అదే మనం రీచ్ అవ్వాలి అంటే వీ నీడ్ టు వీ నీడ్ టు విజిట్ ద స్టోర్. అదే ఆన్‌లైన్ త్రూగా అయితే జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ సర్ఫ్ అంతే. సో, ఫాస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది.
Yeah, any questions? Okay, then fine. What is the main difference between like a traditional marketing and digital marketing? So basic differences అంటే మనం ఏం చెప్తాం? ట్రెడిషనల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కి డిఫరెన్సెస్ ఏంటి? సో బేసిక్ గా ఒక లైన్ లో ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పుకోవాలి అంటే yes, means traditional marketing uses offline methods and can reach people who comes under a specific geographical location. And while digital marketing can reach a wider audience and it uses online methods to reach customers, and which is a two-way communication, which has a two-way communication. Yes. Okay. Now, types of digital marketing. ఓకే. సో, మనం ఇప్పుడు నార్మల్‌గా మార్కెటింగ్‌లో టైప్స్ తెలుసుకున్నాం. లైక్ వన్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ ద అదర్ వన్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఓకే. Okay, so types of digital marketing, different strategies and channels used to promo used to promote products or services online. So ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటున్నాము అండ్ విచ్ టైప్ ఆఫ్ ఛానల్స్ని యూస్ చేస్తున్నాము టు ప్రమోట్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అండ్ దట్ టు ఆన్లైన్లో. ఓకే, సో దిస్ ఇస్. Yes. So first comes SEO. SEO in the sense search engine optimization. So in it nothing but it is a small process. Okay. So ఇందులో ఏంటంటే ఒక search engine, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్. ఓకే, సో ఒక గూగుల్లో మనం మన వెబ్సైట్ ని పెట్టాలనుకుంటున్నాం. లైక్ యాజ్ అ బిజినెస్ మాట్లాడితే వీ నీడ్ టు లైక్ ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సో గూగుల్‌లో ఒక వెబ్‌సైట్‌ని టాప్‌లో ర్యాంక్ చేసి చూపించడానికి చేయడమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే. సో, మనం అంటే లైక్ ఒక వెబ్‌సైట్‌లో ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం. సో, గుడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇట్ ఆటోమేటికల్లీ ర్యాంక్స్ హైయెస్ట్. ఓకే. సో, హైయర్ ర్యాంక్ ఉండి ఒక సెర్చ్ ఇంజిన్‌లో ఒక లైక్ ఒక వెబ్‌సైట్ నేమ్ మనకి తెలీదు. జస్ట్ వి నీడ్ ఎ సర్విస్. ఓకే. సో, మనకి ఒక సర్విస్ కావాలి. సో, ఆ సర్విస్‌ని మనం ఎంటర్ చేయగానే, ఆ సర్విస్ ఇచ్చే ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఒస్తుంది. అండ్ అందులో టాప్ ఉండాలి అంటే వి నీడ్ టు ఆప్టిమైజ్ అవర్ వెబ్‌సైట్. ఓకే. సో, ఆప్టిమైజ్ ఇన్ ద సెన్స్ మనం మన వెబ్‌సైట్‌ని గుడ్ కంటెంట్‌తో బిల్డ్ చేసుకోవాలి.
ఓకే. సో, ఒక బిజినెస్ ఆర్ ఒక కంపెనీ తన వెబ్‌సైట్‌ని ఎలా పెట్టుకోవాలి అన్నదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో తెలుసుకోవాలి. సో, మన ఆహ్, సో, ఇట్ ఇంక్రీజెస్ ఆర్గానిక్ ట్రాఫిక్ బై ఇంప్రూవింగ్ కంటెంట్. సో, కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ కీవర్డ్స్ కరెక్ట్‌గా ఉండాలి. సైట్ స్పీడ్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ బ్యాక్ లింక్స్. సో, రిలేటెడ్ టు వెబ్‌సైట్. సో, ఆ వెబ్‌సైట్ అనేది కరెక్ట్‌గా మొత్తం ప్రొవైడ్ చేసి ఉంటే ఇట్ ర్యాంక్స్ హైయర్. సో, ఒక సెర్చ్ ఇంజిన్ ఇన్ ద సెన్స్ గూగుల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. గూగుల్‌లోకి వెళ్లి ఏదైనా ఒక ప్రొడక్ట్ కావాలి అనంటే సో, ఫస్ట్ ఆ వెబ్‌సైట్‌లో స్టార్టింగ్‌లో ర్యాంక్ అయ్యి ఫస్ట్ ఏదైతే వస్తూ ఉంటదో థట్ ఈస్ డ్యూ టు ఎస్‌సిఓ. ఓకే. సో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయాలి టు ర్యాంక్ హైయర్. ఓకే. ఎస్‌సిఓ క్లియర్ అయిందా? ఎస్‌సిఓ అంటే అర్థమైందా? So we need to build our website. We need to optimize our website to rank higher in search engine results. Okay, next. So SEO is simple. Just మన ఒక గూగుల్ లాంటి ఒక వెబ్‌సైట్ సారీ ఒక సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి క్లియర్‌గా చెప్పుకోవాలి అంటే జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఫస్ట్ మనం షూస్ కోసం అనుకుందాం. ఓకేనా? సో షూస్ మీరు మెన్షన్ చేశారు లైక్ షూస్ జస్ట్ ఒక టైప్ ఆఫ్ షూస్‌ని ఎంటర్ చేశారు. సో స్టార్టింగ్ ఫస్ట్ ఏదైతే ఒక లింక్ వస్తుందో, సో ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే వస్తుందో దట్ ర్యాంక్ హైయర్. సో దానికి హై ర్యాంక్ ఉంది కాబట్టి అది ఫస్ట్‌లో అపియర్ అయింది. రైట్? సో ఇది ఎస్‌సిఓ అంటే. సో ఇది జస్ట్ ఒక ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ యువర్ వెబ్‌సైట్. ఎందుకు ఆ వెబ్‌సైటే వచ్చింది అదర్స్ రాలేదు? అది వచ్చింది బికాజ్ మనం అడిగే రిలేటెడ్ ఏదైతే ఉందో అది అందులో క్లియర్‌గా ఉంది అని అర్థం. ఓకే. సో వాళ్ళ కంటెంట్ ఆ వెబ్‌సైట్‌లో ఉండే కంటెంట్ మనం అడిగిన దానికి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యింది కాబట్టి. సో ఇఫ్ ఇఫ్ ఒక బిజినెస్ తన వెబ్‌సైట్‌ని ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసింది అంటే అందులో ఉన్న కీవర్డ్స్ కరెక్ట్‌గా ఉండాలి. సో ప్రాపర్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తే సో దట్ ఈస్ ద ఆప్టిమైజింగ్ టూల్. ఓకే. సో ప్రాపర్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం, ప్రాపర్ కీవర్డ్స్‌ని ఇవ్వడం అండ్ సైట్ స్పీడ్ ఉండడం అండ్ అదర్ ఆల్ లింక్స్ రిలేటెడ్ టు ద వెబ్‌సైట్ సరిగ్గా వర్క్ అవ్వడం. అది ఎస్‌సిఓ అంటే. ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ కమ్స్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. So search engine marketing, paid advertising on search engines like platforms. Using platforms like Google Ads. So మనం ఆల్రెడీ గూగుల్ యాడ్స్ కోసం చెప్పుకున్నాం. ఇవేంటంటే బిజినెసెస్ పే చేస్తాయి తన యాడ్స్‌ని. సో దాని ఆ కంపెనీ ఆర్ ఆ బిజినెస్ రిలేటెడ్ యాడ్‌ని గూగుల్‌లో షో చేయడానికి. ఓకే. సో గూగుల్ యాడ్స్ రన్ అవుతూ ఉంటాయన్నమాట ఇలా. ఇట్ హెల్ప్స్ యువర్ వెబ్‌సైట్ అపియర్ ఎట్ ద టాప్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ ఇన్‌స్టాంట్‌లీ. సో, ఆహ్, పైన స్పాన్సర్డ్ యాడ్ అని చెప్పి షో చేస్తూ ఉంటది. సో, దీస్ ఆర్ పెయిడ్ అడ్వర్టైజింగ్. సో, బిజినెస్ పే చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్‌ని షో చేయడానికి లైక్ అడ్వర్టైజ్ చేయడానికి బిజినెస్ పే చేస్తారన్నమాట. సో, దీనికి గూగుల్ యాడ్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. వి విల్ నో అబౌట్ దిస్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. సో, ఇంకా క్లియర్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో ఇంకా ఎలాబొరేటెడ్‌లీ చెప్పుకుందాం. జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం దిస్ ఈస్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే. ఓకే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో, ఇక్కడ మనం ఆన్‌లైన్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేసేవి కాబట్టి. ఓకేనా? ఆన్‌లైన్ త్రూగానే చేసే ప్రాసెసెస్ ఆర్ యూజబుల్ ఛానెల్స్. సో, ఇవన్నీ ఆన్‌లైన్ ఛానెల్స్ అండ్ ఆన్‌లైన్ ప్రాసెస్ కాబట్టి దిస్ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ. Next, social media marketing. Social media marketing is simply social media platforms లో social media in the sense Facebook, Instagram, LinkedIn, X, social media, Instagram, LinkedIn, Twitter, which is X.
సో దీన్ని బట్టి సో ఎవ్రీవన్, సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎవ్రీ పర్సన్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అనేది కామన్ గా ఉంటుంది. అండ్ దానిలో దీస్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ కామన్, రైట్? సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మార్కెటింగ్. ఓకే, సో ఇందులో చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ప్రమోటింగ్ యువర్ బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సో ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో లేదా లింక్డ్ఇన్లో ఈ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ కాల్డ్ అప్లికేషన్స్, వీటిలో ప్రమోట్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే. ఓకే, సో ఫస్ట్ త్రీ క్లియర్ చేసుకుందాం. నెక్స్ట్ విల్ మూవ్ టు నెక్స్ట్ టూ. ఓకే, ఫస్ట్ ఎస్ఈఓ అంటే సో మన వెబ్‌సైట్‌ని కరెక్ట్‌గా బిల్డ్ చేసుకోవాలి టు ర్యాంక్ హైయర్. ఓకేనా? సో మనం కీవర్డ్స్‌ని అండ్ లోపల ఇచ్చే కంటెంట్‌ని లేదా వెబ్‌సైట్ స్పీడ్‌ని కరెక్ట్‌గా ఆప్టిమైజ్ చేయడం వల్ల మనం దాని రిలేటెడ్ ప్రొడక్ట్ ఏదైనా లేదా సర్వీసెస్ ఏదైనా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేయగానే స్టార్టింగ్‌లో వాళ్ళ వెబ్‌సైట్స్ మాత్రమే వస్తాయి. ఓకే, ర్యాంక్ లాగా. సో అన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. నాట్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళవి రావు, వీళ్ళవి వస్తాయి. నథింగ్ లైక్ థట్. ఓకే, సో స్టార్టింగ్‌లో అపియర్ అవ్వడానికి రీజన్ ఎస్‌ఈఓ. సో ఎస్‌ఈఓ అనేది కంటెంట్‌ని ఇంప్రూవ్ చేయాలి యాక్చువల్లీ. సో కంటెంట్‌ని ఇంప్రూవ్ చేసి కీవర్డ్స్ అని బెస్ట్ సూటబుల్ కీవర్డ్స్‌ని యూజ్ చేసి వెబ్‌సైట్ పెట్టుకుంటే థాట్ కైండ్ ఆఫ్ వెబ్‌సైట్స్ టాప్‌లో మనం వాటి రిలేటెడ్ ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు పెట్టగానే అవే ఫస్ట్ అపియర్ అవుతాయి. దట్ ఈస్ ఎస్‌ఈఓ. ఓకే, ఎస్‌సీఎం ఇన్ ద సెన్స్ పెయిడ్ అడ్వర్టైజింగ్. సో గూగుల్ యాడ్స్ లాంటివి రన్ చేస్తే సో ఇఫ్ వి లైక్ ఒక టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ సర్వీసెస్‌ని మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాం. ఓకే, సో మనకి ఓకే. వి వెంట్ ఆన్ ఎ టూర్. ఓకే, సో మనం లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక హైదరాబాద్ అలాంటి లొకేషన్‌కి మనం ఒక టూర్‌కి వెళ్ళాం. దెన్ మనకక్కడ క్యాబ్ సర్వీస్ కావాలి. సో వి జస్ట్ చెక్ ఆన్ క్యాబ్స్ నియర్ అస్. ఓకే, సో ఎవరైతే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారో ఏ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ అయితే గూగుల్ యాడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళది టాప్‌లో వస్తది. అక్కడ యాడ్ అని కూడా మెన్షన్ అయితది. ఓకే, అలా పెయిడ్ అడ్వర్టైజింగ్ అనేది సెర్చ్ ఇంజిన్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. దిస్ హెల్ప్స్ యువర్ వెబ్‌సైట్ అపియర్ ఎట్ ద టాప్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ ఇన్‌స్టాంట్‌లీ. ఓకే, ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ మై వాయిస్? డిస్టర్బెన్స్ ఉందా? క్లియర్ లేదా? కెన్ సే లైక్ ఒకళ్ళు చెప్పారు. వాళ్ళకి మాత్రమేనా అండ్ అదర్స్? ఫైన్. ఓకే, చెక్ యువర్స్ ఓకే, మీ నెట్వర్క్ కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఎస్ఈఎం, search engine marketing. అందులో పెయిడ్ అడ్వర్టైజింగ్ బై బిజినెస్. సో బిజినెస్ ఆర్ కంపెనీస్ దే పే టు అడ్వర్టైజ్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ యాడ్స్ లాంటివి ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు పెయిడ్ అడ్వర్టైజింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో దట్ వీళ్ళు పే చేసిన వల్ల వాళ్ళ వెబ్సైట్ టాప్ లో షో అవుతుంది. ఓకే, ఎస్సీఎం కి డిఫరెన్స్ ఏంటి? ఎస్సీఓలో మనం వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేస్తాము. సో వెబ్సైట్ ని ఇంప్రూవ్ చేసి గుడ్ కంటెంట్ అండ్ కీవర్డ్స్‌ని ప్రాపర్‌గా ఇచ్చి మన లైక్ యాస్ ఎ బిజినెస్ నేను చెప్తున్నా. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. సో ఒక బిజినెస్ ఆర్ ఎ కంపెనీ తన ఆహ్, వెబ్‌సైట్‌ని టాప్‌లో రాడానికి దే ప్రొవైడ్ బెటర్ కంటెంట్ ఇన్ దేర్ వెబ్‌సైట్. ఓకే, సో వాళ్ళ వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేసుకొని ఎస్‌ఈఓ చేయడం. ఓకే, అండ్ వెబ్‌సైట్ కోసం పెయిడ్ అడ్వర్టైజింగ్ చేయడం ఎస్‌ఈఎం. ఓకే, దే పే హియర్. ఎస్‌ఈఎంలో పే చేస్తారు. లైక్ యాడ్స్ రన్ చేయడం అవి చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎస్ఈఎం. ఓకే, ఎస్ఈఓ అంటే దే ఆప్టిమైజ్ దేర్ వెబ్సైట్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్. సో గూగుల్ లాంటి వాటిలో వాళ్ళది వెబ్సైట్ టాప్ లో రావడానికి వాళ్ళ వెబ్సైట్ ని బెటర్ గా డెవలప్ చేస్తారు. ఓకే, అది ఎస్ఈఓ. అదే వెబ్సైట్ కోసం పెయిడ్ అడ్వర్టైజింగ్ చేయడం ఎస్ఈఎం. అండ్ ఎస్ఎంఎం ఇన్ ద సెన్స్
సోషల్ మీడియా మార్కెటింగ్, అందులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బ్రాండ్ ప్రమోటింగ్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ప్రమోటింగ్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ ప్రోడక్ట్స్ లేదా బ్రాండ్స్ ని ప్రమోషన్ త్రూ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ లో ప్రమోషన్ చేయడం సోషల్ మీడియా మార్కెటింగ్. సో దీని త్రూగా రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ మెథడ్ ని అడాప్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ రీచ్ చాలా ఎక్కువగా ఉంటుందని. సో కస్టమర్ బేస్. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్, సో సెండింగ్ టార్గెటెడ్ ఈమెయిల్స్ టు అ లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ టు నర్చర్ లీడ్స్, బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ ప్రమోట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో మనం మేబీ ఇన్ ఆర్ సెకండ్ క్లాస్ మనం చెప్పుకున్నాం క్యాప్చరింగ్ డాటా కోసం. సో డాటా తీసుకొని లైక్ ఒకసారి ఒక కస్టమర్ రీచ్ అయ్యారు అంటే వి గ్రాబ్ దేర్ డాటా, రైట్? సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీ ఆర్ బిజినెస్ దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఆ త్రూగా టార్గెటెడ్ ఈమెయిల్స్. ఓకే, సెండింగ్ టార్గెటెడ్ ఈమెయిల్స్ టు a లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. సో why this is done? Because to build relationships and promote products and services. So product ni or services ని ప్రమోట్ చేయడానికి ఈమెయిల్స్ ని షేర్ చేస్తాం. ఓకే, సో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే టార్గెటెడ్ ఈమెయిల్స్ ని ఒక లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కి సెండ్ చేయడం అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఆల్సో డన్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఎస్, నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్, creating and sharing valuable and relevant content like blogs, videos to attract and engage your target audience and build trust. సో ఇందులో కూడా త్రూ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో బ్లాగ్స్లో లేదా ఒక వీడియోలో ఆ టైప్లో కంటెంట్ని ప్రొవైడ్ చేసి షేర్ చేసి టు అట్రాక్ట్ కస్టమర్స్. సో ఇక్కడ కూడా లైక్ టార్గెట్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ లైక్ ఫస్ట్ 5. ఇంకా మెనీ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు వీ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ లైక్ ఈరోజు చెప్పుకునే టాపిక్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
ఓకే. సో, కంటెంట్ మార్కెటింగ్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ సో, ఆ 2 ఆల్‌మోస్ట్ ఇంటర్‌లింక్డ్ వి కెన్ సే రైట్. ఓకే. సో, కంటెంట్ మార్కెటింగ్ కంటెంట్ మార్కెటింగ్‌లో మనం రెలెవెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా! సో, క్రియేట్ అండ్ షేరింగ్ వాల్యుబుల్ అండ్ రెలెవెంట్ కంటెంట్. సో, ఆ కంటెంట్ ఎక్కడైతే మనం ప్రొవైడ్ చేస్తామో, అక్కడ లైక్ ఒక సబ్‌స్క్రైబ్ ఆ టైప్ ఆఫ్ ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, దాని త్రూగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దేర్ మెయిల్ అండ్ ఆల్ బిజినెస్‌కి రీచ్ అవుతది. ఓకే. సో, కస్టమర్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి అందులో ఈమెయిల్ లాంటి ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేస్తది బిజినెస్. ఓకే. సో, బిజినెస్ తీసుకొని ఆ త్రూగా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది అక్కడి నుంచి ప్రాసెస్ అవుతది. బికాజ్ కంటెంట్ మార్కెటింగ్ త్రూగా బిజినెస్ క్యాప్చర్ అవర్ ఈమెయిల్స్. ఓకే. సో, కస్టమర్స్ ఈమెయిల్స్ బిజినెస్‌కి ఎలా రీచ్ అవుతాయి? త్రూ కంటెంట్ మార్కెటింగ్. దే ప్రొవైడ్ కంటెంట్ త్రూ బ్లాగ్స్ ఆర్ వీడియోస్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఆర్ ఈ-బుక్స్ సమ్‌వేర్. సో, ఏదో ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌ని ప్రొవైడ్ చేస్తారు. అక్కడ దేర్ ఈస్ అన్ ఆప్షన్ లైక్ ప్రొవైడ్ ఈమెయిల్ లైక్ మన ఒక కస్టమర్ ఈమెయిల్ ప్రొవైడ్ చేయడానికి. సో, కస్టమర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ వి ప్రొవైడ్ అవర్ థింగ్స్. ఓకే. లైక్ ఒక మెయిల్ ప్రొవైడ్ చేయడం, లేదా ఫోను నంబర్ ప్రొవైడ్ చేయడం ఈ టైప్‌లో మనం ఇస్తాం. అక్కడేమవుద్ది అక్కడ ఆ మెయిల్ అనేది క్యాప్చర్ అయ్యి దే యూజ్ థాట్ ఫర్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే. సో, దెన్ బిజినెస్ గెట్ అవర్ డాటా. సో, త్రూ కంటెంట్ మార్కెటింగ్ వి ప్రొవైడ్ అవర్ మెయిల్. మెయిల్ డీటెయిల్స్ మనకి కంటెంట్ మార్కెటింగ్ త్రూగా మనం ప్రొవైడ్ చేస్తే, ఆ మెయిల్‌ని యూజ్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఆహ్, బిజినెస్ డూ. ఓకే. సో, దే సెండ్ ఈమెయిల్స్ టు దోస్ లిస్ట్ దో సో, ద లిస్ట్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్. సో, ఈ సబ్‌స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? సో, దే స్టార్ట్ గ్రాబింగ్ ఈమెయిల్స్ ఫ్రమ్ కంటెంట్ మార్కెటింగ్. సో, కంటెంట్ మార్కెటింగ్ చేసి మెయిల్స్ తీసుకొని, ఆ ఉన్న మెయిల్స్ సో, దోస్ ఆర్ ద సబ్‌స్క్రైబర్స్ రైట్? సో, ఆ సబ్‌స్క్రైబర్స్‌కి లీడ్స్ ఇంకా జనరేట్ చేయడానికి, లేదా ఒక రిలేషన్‌షిప్ బిల్డ్ చేయడానికి, లేదా లైక్ ప్రొడక్ట్‌ని ఆర్ సర్వీసెస్‌ని ప్రమోట్ చేయడానికి ఈమెయిల్ మార్కెటింగ్ త్రూగా మెయిల్స్ సెండ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఎనీ డౌట్స్ లైక్ కెన్ ఐ ఆస్క్ ఎ క్వెషన్ రైట్? సో, మీకేం డౌట్స్ లేదంటే వి కెన్ ఎండ్ అవర్ క్లాస్. యూ కెన్ ఆస్క్ అవర్ గ్రూప్ అడ్మిన్ ఆర్ సమ్‌వన్. ఓకే. మీరు ఎలా అయితే రీచ్ అయ్యారో ఆ త్రూగా మీరు మాట్లాడండి. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! యూ కెన్ ఆస్క్ దేర్. సో దిస్ ఈస్ వాట్ వి డిస్కస్ టుడే. సో ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కోసం తెలుసుకున్నాం. యూజింగ్ ఆఫ్‌లైన్ మెథడ్స్ ప్రమోషన్ చేయడమే ట్రెడిషనల్ మార్కెటింగ్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ అంటే ఆన్‌లైన్ త్రూగా చేయడం డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో టైప్స్‌లో వి హావ్ సీన్ లైక్ 5 టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇందులో ఇవేంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆర్ ఛానెల్స్ యూజ్డ్ టు ప్రమోట్ సర్వీసెస్ ఆన్‌లైన్. ఓకే. సో ఇంకేమైనా డౌట్ ఉందా ఇంతవరకు చెప్పిన దాంట్లో? Okay, then I'll ask a question. Okay, so in which type of digital marketing? Okay, so a type of digital marketing లో various hmm, లైక్ ఫేస్‌బుక్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం మార్కెటింగ్ చేస్తున్నాం అనుకోండి. అది ఏ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండర్‌లో వస్తది?
Yes, you can turn on your audio, right? You have the option to turn on your audio. You can unmute yourself and you can answer. Okay. What are the five types of digital marketing that we have discussed? Five types. So can you name any two? Yes. Okay. So SEO, SEM, SMM ఇవన్నీ క్లియర్ ఉన్నారు కదా? Like any doubts in this? Okay. Then okay. So ఇంకా there are more other types ఇంకా ఉన్నాయి. Other types of digital marketing కూడా. So we can discuss in that. కంటెంట్ మార్కెటింగ్ లో కంటెంట్ ఇన్ ద సెన్స్ సో కంటెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ వస్తాయి అందులో? సో హోప్ ఎవ్రీవన్ ఇస్ క్లియర్ అండ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా లైక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆన్సరింగ్ టు ఆల్ ద క్వశ్చన్స్ రైట్? Okay, fine. Thank you, and let's continue in the next class. Thank you.